అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఎక్కడో పెట్టుంటుంది. వీణొచ్చేలోపే వెతికి తీసుకోవాలి. గాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మిన చిక్కులన్నీ. నువ్వేంటిక్కడ? హో, వచ్చావా? మా వాష్రూమ్లో వాటర్ రావట్లేదు. సారీ, నిన్ను అడగకుండా నీ వాష్రూమ్ యూజ్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్స్. వేద మాటలు నమ్మచ్చా? మొదటి నుంచి ఎప్పుడూ నా పైన నెగిటివ్ ఒపీనియన్తో ఉన్న వేద నేను లేనప్పుడు నా రూమ్లోకి వచ్చిందంటే అంత ఈజీగా నమ్మడానికి లేదు. వీడియోలో బలవంతం చేస్తున్నట్టు మాత్రమే ఉంది, కానీ ఇందులో ఎక్కడ రేప్ చేసినట్టు లేదు. పైగా వీడియోని స్టాప్ చేసింది ఎవరనేది కూడా ఇందులో లేదు. రికార్డ్ పెట్టినప్పుడు వీడియో స్టాప్ చేసిన విజువల్స్ కూడా ఇందులో ఉండాలి కదా. అది లేదంటే ఖచ్చితంగా ఎవరో దీన్ని ఎడిట్ చేసి డిలీట్ చేశారు. డిలీట్ అయిన మిగిలిన వీడియోని రికవరీ చేయగలిగితే నిజమేంటో తెలుస్తుంది. కానీ రిట్రైవ్ చేయడం ఎలా? దీనికి సంబంధించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కలిసి మాట్లాడితే? వద్దు, ఇది అసలే ఇంటి పరువుకి సంబంధించిన విషయం. పొరపాటున వీడియో బయటికి వెళ్తే అమ్మో, చాలా రిస్క్. ఎవరిని నమ్మడానికి లేదు. అలాగనే ఆగిపోతే నిజం ఎలా బయటకొస్తుంది? వీణ నిజ స్వరూపం బయటికెలా వస్తుంది?
ఏదో ఒకటి చేసి ఈ వీడియోని రిట్రైవ్ చేయాలి. ఎలా? శ్రీని హెల్ప్ అడిగితే? అమ్మో వద్దు. వీణ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తాడు. హెల్ప్ చేయడం పక్కన పెడితే తిరిగి నన్నే తప్పుపడతాడు. ఇలా నాకు వీణ మీద అనుమానం ఉందని ఇంట్లో ఎవ్వరికి తెలిసినా పెద్ద రచ్చ అవుతుంది. ఏ ప్రూఫ్ లేకుండా వీణని ఇంట్లో వాళ్ళ ముందు దోషిగా ప్రెజెంట్ చేయాలని చూస్తే రివర్స్లో నేనే అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. పూర్తి వీడియో చూసే వరకు దీని గురించి అప్పుడే ఎవరితోనూ మాట్లాడకూడదు. మిస్ అయిన వీడియోని ఎవరి హెల్ప్తో రికవరీ చేయాలి? రిషికి చెప్తే? అమ్మో ఇంకేమైనా ఉందా? వీడియో సంగతి పక్కన పెట్టి వీడియో డిలీట్ చేశారని తెలియగానే వీణ మీదకి వెళ్తాడు. ఒకవేళ వీడియో రికవర్ చేయకపోతే ప్రూఫ్ ఏదని అడిగితే అప్పుడు అందరి ముందు ఏం సమాధానం చెప్తాం? పక్కా ప్రూఫ్ చేతికొచ్చాకే వీణ మీద అటాక్ చేయాలి, లేదంటే నేను డేంజర్లో పడతాను. ఎలా? కార్తీక్. ఎస్, ఈ విషయంలో కార్తీకే కరెక్ట్. తన వీణ మీద పడ్డ నింద అబద్ధమని తెలిపే ప్రూఫ్ ఉందని చెప్తే తప్పకుండా హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు. చెప్పు వేద. అర్జెంటుగా నేను కలవాలి. ఎందుకు? కలిసాక చెప్తాను. ఫోన్లోనే చెప్పొచ్చు కదా వేద. లేదు కార్తీక్, ఇది కలిసి మాట్లాడాల్సిన విషయం. వీడికి ఏమన్నా ప్రాబ్లమా? ప్లీజ్ కార్తీక్, ఇప్పుడు నేను ఫోన్లో ఏం చెప్పలేను. కలిసాక చెప్తాను. పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, వచ్చే. వేద విషయం ఏంటో చెప్పకుండా కలవమని చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో సీరియస్ ఇష్యూ అయి ఉంటుంది. ఒకవేళ వీణకేమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎలా ఉన్నావు కార్తీక్? ఇదిగో ఇలా ఉన్నాను. చావలేక బతుకుతున్నాను, బతుకుతూ చేస్తున్నాను. మొత్తానికి బతుకుతున్న శవంలో ఉన్నాను. నా సంగతి సరే, మీరెలా ఉన్నారు? వీణెలా ఉంది? అందరూ బాగున్నారని అబద్ధం చెప్పలేను కార్తీక్. అనుకోకుండా జరిగిన సంఘటనలు ఇంటిని చీకట్లోకి తోసేశాయి. ఆ చీకటిని తరిమేసే కాంతి కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. నువ్వు చెప్తోంది వీణ గురించి నా అర్థం అవుతోంది వేద. ముందు ఎందుకు అర్జెంటుగా కలవాలన్నావో అది చెప్పు. అక్కడంతా ఓకే కదా? ఒకసారి వీడియో చూడు కార్తీక్. ఎందుకు వేద మళ్ళీ గాయం మీద కారం చల్లినట్టుగా ఇది చూపించావు? ఇదేం సినిమా కాదు కదా చూడ్డానికి. ఒక రాక్షసుడు చేసిన పనికి అమాయకురాలైన వీణ బలైందని మరోసారి గుర్తు చేయడానికా? లేదంటే అలా చేసినా సరే ఆ రాక్షసుడు రిషిగాన్ని ఇంకా చంపలేదని ఎగతాళి చేయడానికి చూపించావా? సారీ కార్తీక్, నా ఉద్దేశం అది కాదు. లైఫ్లో నేను ఏ వీడియో అయితే చూడకూడదనుకున్నానో అదే చూపించి నా మనసును డిస్టర్బ్ చేసావు వేద. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను కార్తీక్. నాకు నీ మీద రెస్పెక్ట్ తప్ప ఇన్సల్ట్ చేయాలన్న ఉద్దేశం గానీ ఎగతాళి చేయాలన్న ఆలోచన గానీ లేవు. లీవ్ ఇట్ వేద. అసలు నన్ను ఎందుకు కలవాలన్నావు? టైం వేస్ట్ చేయకుండా చెప్పు. ఓకే, ఈ వీడియో అబ్జర్వ్ చేసావా? రిషి వీణని బలవంతం చేసినట్టుంది కానీ నిజంగానే రేప్ చేసినట్టు ఈ వీడియోలో సరైన ఆధారం లేదు. అంతేకాదు,
ఈ వీడియోని ఎవరు ఆఫ్ చేశారో కూడా లేదు. వాట్ యు మీన్? ఐ మీన్ ఈ వీడియో ద్వారా వీణ చెప్పినట్టు ఖచ్చితంగా ఆ రాత్రి రేప్ జరిగిందని చెప్పలేమంటున్నాను. ఆ ఫుల్ వీడియోని ఎవరో ఎడిట్ చేసి కట్ చేశారన్నది నా అనుమానం. ఒకవేళ అదే నిజమైతే వీణ షాక్లో ఉండిపోవడం వల్ల తనకు అఘాయిత్యం జరిగిందని అనుకుందేమో అన్నది నా ఫీలింగ్. మనం ఎలాగైనా మొత్తం వీడియోని రికవరీ చేసి అది చూస్తే తప్ప నిజమేంటో తెలిసే పరిస్థితి లేదు. అంటే వీణ అబద్ధం చెప్పిందని అనుమానిస్తున్నావు వేదా? ఏ అమ్మాయి కూడా ఏదో ఆశించి ఇంత పెద్ద నిందని కావాలనే మోయదు. వీణ మనసు నాకు తెలుసు, వీణ నిజాయితీ తెలుసు. ఇంత పెద్ద అబద్ధం ఆడి ప్రేమించి నన్ను కాదని వేరే ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు. అసలు అలాంటి క్యారెక్టర్ కాదు తనది. వీణ విషయంలో నీ థింకింగ్ రాంగ్ వేదా. వీణ మీదున్న పిచ్చి ప్రేమ కార్తీక్తో ఇలా మాట్లాడిస్తుంది. వీణ గురించి ఇలా డౌట్ ఉండేలా మాట్లాడితే కార్తీక్ నాకు హెల్ప్ చేయడు. దీన్ని వేరేలా హ్యాండిల్ చేయాలి. అయ్యో కార్తీక్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఆ ఉద్దేశంతో అనట్లేదు. వీణ ఫ్యూచర్ గురించి, తన క్షేమం గురించి ఆలోచించాను కాబట్టే ఈ ఫుల్ వీడియో రికవరీ చేయాలంటున్నాను. నీకు రిషి గురించి బాగా తెలుసు. ఒకవేళ పెళ్ళయ్యాక రిషి వీణతో సరిగ్గా కాపురం చేయకుండా తనని ఇబ్బందులకు గురిచేస్తే అంతెందుకు, రేపు రిషి నేనసలు తన్ని రేప్ చేయలేదని పెళ్లి చేసుకుని అడ్డం తిరిగితే ఏం చేస్తాం? ఈ కొంచెం వీడియో చూపించి బెదిరిస్తే సరిపోతుందనుకుంటున్నావా? అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో మనకు కావాలి. రిషిని కంట్రోల్లో పెట్టాలన్నా, గెస్ట్ హౌస్లో అసలేం జరగలేదని వాళ్ల నోళ్లు మూయించాలన్నా ఈ ఫుల్ వీడియో తిరిగి సంపాదించాలి. అర్థం చేసుకో కార్తీక్, వీణ దూరమైనా నువ్వెలా ఉంటావో తెలిసి కూడా వచ్చానంటే నా ప్రయత్నంలో ఉన్న నిజాయితీని అర్థం చేసుకో. నువ్వు మాత్రమే వీణ మేలు కోరి హెల్ప్ చేస్తావని నీ దగ్గరికొచ్చాను. సరే వేద, వీణ సేఫ్టీ కోసమే అంటున్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ కార్తీక్. వీణా, ఈ ఫుల్ వీడియో బయటకొస్తే చాలు, నీ నిజ స్వరూపమేంటో అందరి ముందు బయటపడతాను. నిజంగానే వేద వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నా రూమ్కి వచ్చిందా? ఒకవేళ వాళ్ళ వాష్రూమ్లో వాటర్ ప్రాబ్లమే వచ్చిందనుకో, పక్కనే ఉన్న అత్తయ్య వాళ్ళ గది ఉంది కదా, వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చుగా. నా రూమ్ వరకు ఎందుకు రావడం? లేదు, ఖచ్చితంగా వేద వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం రాలేదు. మరెందుకు వచ్చినట్టు? నా విషయంలో వేద ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఏం ప్లాన్ చేస్తుంది? ఒకవేళ వేదకి నాపై అనుమానం వచ్చిందా? నా పైన అనుమానం వచ్చి నా గురించి ఏమైనా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందా? వేద సెల్ ఫోన్ కోసమే నా గదిలోకి వచ్చింది, కానీ ఆ ఫోన్ తనే చేసుకుంటుంది. ఏం చేయబోతుంది? ముందు వేద ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఏంటమ్మా లేట్ అయింది? ఫుల్ ట్రాఫిక్ అత్తయ్య. ఓ, సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలుసు కదా. ఫ్రూట్స్ కోసం వెళ్ళొచ్చేసరికి ఈ టైం అయింది. వెళ్ళటమే మన చేతుల్లో ఉంటుంది. పోన్లే. కానీ వేదా, నువ్వు కొంచెంసేపు ఇంట్లో కనపడకపోయేసరికి వీణా నువ్వెక్కడికెళ్ళావో తెలుసుకోవడానికి తెగ ఆరాటపడిందనుకో. అవునా? అంటే వీణ నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసిందన్నమాట.
మీ ఇద్దరూ సొంత అక్క చెల్లెల్లా కలిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వేద. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అత్తయ్య. వీణకి నువ్వు దగ్గరవ్వడం తనకెంతో మంచిది వేద. ఎందుకంటే తన మనసులో భారాన్ని నీతో చెప్పుకునే అవకాశం ఉంటుంది. వీణ నాకు ఆ ఛాన్స్ ఇవ్వదులే అత్తయ్య. అలా అన్నావేంటి వేద? అవునత్తయ్య, తను లైఫ్ని ఎప్పుడూ చదివేసింది. చిన్న వయసులోనే చాలా కష్టాలు పడి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. అలాంటి వీణకి తన ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అందుకే తన పర్సనల్ విషయాలేవి మరొకరితో చెప్పుకోవడానికి తను ఇష్టపడదు అని నాకు అనిపిస్తుంది. నిజమే వేద. విధి కాలం రెండూ తనకి ఎంతో నేర్పాయి. వయసుకు మించిన కష్టాల్ని చూసింది. చూస్తే నీకు అలా అనిపిస్తుంది. వీణ జరగని తప్పుని రిషి మీద వేసి కక్ష తీర్చుకోవడం కోసం రిషిని బాధపెట్టాలని చూస్తుంది. అసలు వీణ ఏ ఇంటెన్షన్తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది? కార్తీక్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందంటే ఏదో స్ట్రాంగ్ రీజనే ఉండుంటుంది. రీజన్ ఏదైనా సరే తన ప్లాన్స్ వర్కౌట్ అవ్వకుండా చూడడమే ఇప్పుడు నా ముందున్న టాస్క్. ఎలాగో వీణ రిషి మీద వేసిన నింద అబద్ధమని ప్రూవ్ చేసే ఆధారం మరికొద్దిసేపట్లో నా చేతుల్లోకి రాబోతుంది. అప్పుడు వీణ నిజస్వరూపం తెలిసి మీరే అసహ్యించుకుంటారత్తయ్య. ఏంటి వేద మాట్లాడడం లేదు? అదే వీణ గురించి ఆలోచిస్తూ ఉండిపోయానత్తయ్య. రిషితో వీణ పెళ్లి జరిగితే చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను వేద. పెళ్లి జరిగితే తనకంటూ కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త బాధ్యతలతో గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అయ్యో, మాటల్లో పడి వంట సంగతే మర్చిపోయాను. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. వీణా, ఏంటి వీణా, ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నావు? ఫ్రూట్స్ కోసమే బయటికెళ్ళావా? ఫ్రూట్స్ తేవడం నువ్వు కూడా చూసావు కదా, మళ్ళీ అడుగుతావేంటి? అవునా? మరి నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ ఎందుకు తీసావు? నీ ఫోన్ తీసానా? ఏం మాట్లాడుతున్నావు? ఏదో నీ రూమ్కొచ్చి వెళ్ళానని ఇంత పెద్ద నింద నా మీద వేస్తావా? అసలు నీ పర్సనల్ ఫోన్ తీయాల్సిన అవసరం నాకే ఉంది చెప్పు. స్మార్ట్గా మాట్లాడుకో. నేను మాట్లాడుతుంది నా ఫోన్ గురించి కాదు, రిషి ఫోన్ గురించి. తీసావు కదా? అవునా? నిజమా? ఏమో అనుకున్నాను. బాగానే అలర్ట్గా ఉన్నావు. గ్రేట్. అప్పుడే పెళ్లికి ముందు నుండే రిషి యాక్సెసరీస్ గురించి కేర్ తీసుకుంటున్నావు. విసిగించుకు వేదా, నిజం చెప్పు. ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది? మర్యాదగా ఇచ్చేసేయ్. నేనింకా ఫోన్ తీసానని ఒప్పుకోలేదే. కోపం తెప్పించకు. ఆ ఫోన్తో ఏం చేయబోతున్నావు? నాకంటే నువ్వే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నావు. నాకొకటి అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఆ ఫోన్లో నీ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? రిషి ఫోన్లో నా సీక్రెట్స్ ఏముంటాయి? ఆ ఒక్క వీడియో తప్ప. ఇప్పుడు ఒకవేళ ఆ వీడియో డిలీట్ అయితే ఏంటి నీ పరిస్థితి? ఏంటి బెదిరిస్తున్నావా? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను అంతే. నాకు బాగా తెలుసు ఆ ఫోన్ నువ్వే తీసావు. ఎందుకు తీసావో చెప్పు. ఒక మనిషిని ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించండి, నేర్చుకో వీణా. అసలు నేనే ఆ ఫోన్ తీశానని ప్రూఫ్ ఏంటి? నేను లేని టైంలో నువ్వు నా రూమ్కి వచ్చావు కదా. నేనా? ఎప్పుడూ? మాట్లాడే తీరిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు. ఆ ఫోన్ తీసుకోగానే నువ్వు ఇంట్లో నుంచి బయటికెళ్ళావు. బయటికెళ్ళి ఎవరిని కలిసి వస్తున్నావు? ఏం చేయబోతున్నావు ఆ ఫోన్తో? అవును, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. బయటికెళ్ళి ఒకరిని కలిశాను. ఎవరిని కలిశానో తెలుసుకోవాలనుందా? ఎవరిని కలిశానో తెలిస్తే నీ దిమ్మ తిరుగుతుందేమో. వేదా,
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మరి అదుగా చెప్తావా లేదా? వెయిట్ చేయి, తొందర పడకు, ఓకేనా? వెయిట్ చేయి. నీ శీలాన్ని అడ్డం పెట్టుకుని నీ పగ తీర్చుకోవాలనుకోవడం అతి పెద్ద తప్పు. అన్నింటికి తెగించే ఈ పని చేశాను. త్వరలోనే నీ భరతం పడతాం. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదు. సింగిల్గానే నేను ఓడిస్తా. చూద్దాం. చూద్దాం. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.